వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నన్ను వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందిస్తానన్నారు. నా కుటుంబ సభ్యులను కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నానని, సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని, నా వ్యక్తిత్వాన్ని హీనంగా చేస్తూ మాట్లాడుతున్నారని, తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా నటి విజ్ఞప్తి చేశారు. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने बहुत सारे अफसरों का अपने नाम लिया है, वो दोस्ती कैसी थी, किस तरह से आपके टच में? देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో శ్రీ గంగా భవానీ మాతకి జలాభిషేకాన్ని ముదిరాజ్ కులస్తులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం రోజున ఆత్మకూరు మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక వాహనంలో పవిత్ర జలాలను గ్రామ సమీపంలో తీసుకురాగానే ముదిరాజ్ కులస్తులు, మహిళలు బ్యాండ్ మేళలు, మంగళహారతులతో పవిత్ర జలాలకు స్వాగతం పలికి శోభాయాత్ర నిర్వహించారు. అడుగడుగున ముదిరాజ్ కులస్తులు భజన కీర్తనలతో భక్తి భావాన్ని నింపారు. పవిత్ర జలాలను ఆలయానికి చేర్చి శ్రీ గంగా భవానీ మాత విగ్రహానికి పవిత్ర జలాలతో జలాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలోని అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. అల్వాల్ చెరువు వద్ద ఉన్న మైదానం వద్ద వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఏర్పాట్లపై పరిశీలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన వినాయక ఉత్సవాల సమీక్ష సమావేశంలో నిమజ్జనానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు, రహదారుల నిర్మాణం, భద్రతా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అయితే నేను ఇవి డిస్కస్ చేయాలమ్మా. ఎందుకంటే హైడ్రా కదా, మా చేతిలోంచి హైడ్రా లేదు. ముందు జిహెచ్ఎంసీ వాటర్ అంతా తీసేసి వాటర్ గుడ్. ఏమి డీసీ గారు 50,000 అదే నేను అనుకున్నా. 50 ఎట్లా పడతాయి? దాంట్లో మనము మామూలుగా ఏమైనా ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా గుమ్మడివెల్లి గ్రామంలో కాటమయ్య తాళ్లల్ల పోచమ్మకు గౌడ సంఘం వారు ఘనంగా బోనం సమర్పించారు. చిన్న పెద్ద అందరూ ఊరంతా బోనాలు జరుపుకున్నారు. కాటమయ్యకు పొట్టేలును ఊరంతా ఊరేగించారు. అనంతరం పోతురాజులను తీసుకొచ్చారు. పోతురాజులు తీసుకొచ్చిన వారిలో ఎరుకల శ్రీనివాస్ గౌడ్, గౌని గణేష్ గౌడ్, కామాటి యాదయ్య ఉన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మేడ్చల్ మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు అందజేశారు. మేడ్చల్ మండలంతో పాటు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, మేడ్చల్ మున్సిపాలిటీలోని సుమారు 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. కావాలి
लता यादव, शाहिदा बेगम, चांदी, उपलंसी नागमणि, यू नागमणि, मंजुला, मंजुला, भाग्यलक्ष्मी, आकरపు भाग्यलक्ष्मी, शाहजहां बेगम, सैयद साजिदा बेगम, सैयद साजिदा बेगम, साजिदा बेगम है मंजुला, Sama, ana వెనక్కి వినిపిస్తుంది అన్న రాను కొంచెం వెనక్కి రాను సార్ సార్ కొంచెం వెనక్కి సార్ సార్ అన్న వెనక్కి రండి అన్న కొంచెం వెనక్కి రండి రాను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం. వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ గారు విచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారిని, శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను అందరినీ ముందుగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గిడుగు రామమూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గిడుగు రామూర్తి పంతులు గారి ముని మనమడు
గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని, పచ్చదనంతో రాష్ట్రమంతా కలకలలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. వరలక్ష్మి వ్రతం బంజారాహిల్స్ గౌరీశంకర్ కాలనీలో గాండమాల వజ్రేశ్వరి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా, చూడముచ్చటగా ఆడపడుచులతో, వదినా మర్దళ్లతో, కాలనీ వాసులతో, స్నేహితురాళ్లతో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాండమాల రాములు, యువరాజ్, నాగరాజ్, ప్రశాంతి, యాదమ్మ, పుష్ప, పూజ, భానుశ్రీ, లింగయ్య, సుభద్ర, వసంత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భక్తి భావాల నీరాజనం, భక్తి భావాల నీరాజనం, జగదేక మోహిని సర్వేశ దేహిని మా తల్లి చూపులకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం, భక్తి విలువెత్తు నీరాజనం, భక్తి విలువెత్తు నీరాజనం, భక్తి విలువెత్తు నీరా. Right. Right. Right.
రైట్ 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 ఇక్కడ చూడాలి రైట్ నవ్వాలి నువ్వేటక్క మళ్ళా బాబు రైట్ సపోర్ట్లు కొట్టాలి ఇక్కడ చూడమ్మాయి ఇక్కడ చూడ వెళ్ళిపోయినా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో టీడీపీ నేతలు కుంచే తాతాజీ పాటిశెట్టి విశ్వనాథ్ ఆధ్వర్యంలో జిల్లా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. జగ్గంపేట కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్ సమక్షంలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. 7 రోజుల పాటు నిర్వహించే ఈ కబడ్డీ పోటీలలో పరిసర గ్రామాల కబడ్డీ జట్లు పాల్గొంటున్నాయి. రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్లు వెలుగులో ఈ కబడ్డీ పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతిగా కబడ్డీ పోటీల్లో గెలిచిన వారికి టీడీపీ నాయకులు కుంచే తాతాజీ 20,000 రూపాయలు బహుమతిగా, రన్నర్స్కు పాటంశెట్టి విశ్వనాథం 10,000 రూపాయలు, మూడవ బహుమతి విజేతలకు అడపా నాని 5,000 రూపాయలు బహుమతులు అందజేయనున్నారు. ఆ పక్కన లైన్ అంటే వెళ్ళాలమ్మా లోపలికి వెళ్ళు. మెల్ల పోగులు కానీ బంగారాలు కానీ రోడ్లు వేలు కానీ చేతులు బ్యాండ్లు కానీ పడివేలు కానీ ఏమన్నా ఉంటే తీసుకోండి. ఈ మ్యాచ్ ఏమని ఆడతాం ఇంకా వస్తారు ముగ్గురు పర్లేదు. మిగతా తిన్నారు ముగ్గు ముగ్గు పట్టచ్చు ముగ్గు ముగ్గు పెడతాయి ముగ్గురు మధ్య రావాలి.
అడప నాని వెయిట్ రామా అడప నాని తిరుపతి నుంచి రైడర్ జెర్సీ నెంబర్ 3 చూడాలి మధ్యశేషన్ తిరుపతి జాగానే గుడ్ ఓకే కృష్ణవారి నుంచి జాన్ గుమ్లీ రైడర్ సభకు నమస్కారం. ఎంకరేజ్ చేయాలమ్మా తప్పకుండా టీం వారికి ఏంటి అవి వస్తాయి కింద ఉన్నాయి కదా పెద్దలందరినీ కూడా స్టేజ్ ఆవిష్కరించడానికి కూర్చున్నాం. ముంచేతి ఆచార్య గారిని, మన పాడంచెట్టి విశ్వనాథం గారిని, పాడంచెట్టి బాబ్జీ గారు, మన సర్పంచ్ బద్రి గారు, బాలిన వెంకటేశ్వరరావు గారు, కన్ను శ్రీని గారు, కర్ణాకర్ సూర్యబాబు గారు, పాడంచెట్టి సూర్యబాబు గారు కూడా పైకి స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద స్టేజ్ మీద వెళ్ళిపోండి. పెద్ద స్టేజ్ మీద వెళ్ళిపోండి. పెద్ద స్టేజ్ మీద వెళ్ళిపోండి. అడవాక ఆడతారు గారు, అడవాక ఆడతారు గారు స్టేజ్ మీద రావాలని కూర్చున్నారు. ఈ పక్కన లైన్ అంటారు. కన్ను శ్రీని గారు, కర్ణాకర వీరబాబు గారు కూడా స్టేజ్ మీద రావాలని కూర్చున్నామండి. కర్ణాకర వీరబాబు, కృష్ణవరం కోట, మిరియాల రామకృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాలని కూర్చున్నామండి. మిరియాల రామకృష్ణ గారు ఎక్కడ సరే స్టేజ్ మీద రావాలి.